నడివాడ ప్రాంతంలో కృష్ణా బేసిన్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వలన దాదాపుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండాయి. ఆల్మట్టి, జూరాల, అదేవిధంగా కృష్ణానదికి మీద ప్రధానమైనటువంటి శ్రీశైలం డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చి ఇప్పటికే గేట్లు తెరిచేసిన సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తుంగభద్రకు సంబంధించి కూడా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వల్ల తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మరి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నీటి విడుదల కూడా ప్రారంభమైంది. వాటిలో ముఖ్యంగా గాలేరు నగరి, వెలుగంగ, అదేవిధంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి సంబంధించి ఇప్పటికే నీళ్లు వదిలారు. అయితే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారంగా దాదాపు 6 లక్షలకు ఎకరాలకు పైగా సాగునీరు అందించినటువంటి అంద్రినీవకు మాత్రం నీళ్లు వదలకపోవడం బాధాకరం. ఈ ప్రధాన సమస్య ఈరోజు కర్నూలు గుంటూరు ప్రధాన రహదారి దగ్గరటువంటి మరి రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి కారణంతో ఏదైతే హైవే కాంట్రాక్టర్ ఉన్నాడో హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా ఈరోజు ఈ రాయలసీమ ప్రజలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా కరువులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్ చెప్పిన విధంగా చేయలేని నేపథ్యంలో కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మొత్తం ఈ వ్యవహారంలో కూడా అధికారులు అదేవిధంగా అధికార వర్గాలు కూడా చాలా నిర్లక్ష్యపూరితంగా ఉండే నేపథ్యంలోనే ఈరోజు హంద్రీనీవకు నీళ్లు వదలలేకపోతూ ఉన్నారు. అన్ని చోట్ల నీళ్లు వదిలినా ఈరోజు హంద్రీనీవకు నీళ్లు రావడం లేదు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలా. మరి ఎవరైతే కాంట్రాక్టులు లక్షల సంఖ్యలో దాదాపు 6 లక్షల ఎకరాలకు పైగా 35 లక్షల మందికి తాగునీరు చుట్టూ ఈ ప్రాజెక్టు మీద నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టు మీద చర్యలు తీసుకోవాలా. మరి వెంటనే నీళ్లు వదలాలా. ఒక్కరోజు నీళ్లు విడుదల లేట్ అయినా కూడా దాని ప్రభావం ఈరోజు రైతాంగం మీద పడుతూ ఉంది. కాబట్టి వెంటనే నీటిని వదిలి ప్రాంత ప్రజల్ని మరి రక్షించాలని చెప్పేసి, ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన తీసుకునే పద్ధతిలో ఉంటుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.